నౌ ఇన్ ద పీరియడ్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్స్ అరేంజ్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ కింగ్డమ్స్ అని అడుగుతున్నారు సార్. ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి వంశాలను కాలక్రమంలో పేర్చండి అనేటువంటి దాంతో అడుగుతున్నాడు సార్. ఇన్ ద పీరియడ్ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్స్ అరేంజ్ కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ కింగ్డమ్స్ అనేటువంటి దాన్ని ఖచ్చితంగా చూడండి సార్. ఇక్కడ ఢిల్లీ సుల్తానత్లో మరి ఇక్కడ ఆర్డర్లో ఎవరెవరు పరిపాలించారో ఒక్కసారి దయచేసి మీరు గమనించండి సార్. స్లేవ్ కింగ్డమ్, ఖిల్జీ కింగ్డమ్, సయ్యద్ కింగ్డమ్, తుగ్లక్ కింగ్డమ్, లోడీస్. అది కాదు. ఓకే, అంటే బానిస వంశం ఇచ్చాడు, ఖిల్జీ వంశం ఇచ్చాడు, సయ్యద్ వంశం, తుగ్లక్ వంశం, లోడీ వంశం. ఇది కరెక్ట్ కాదనిపిస్తున్నది. చూద్దాం మళ్ళీ ఇంకోటి ఏంటిదో. బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడీ వంశం. దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆన్సర్ విల్ బి గోస్ టు సెకండ్ ఆప్షన్ అని చెప్పేసేయండి. మై డియర్ ఆస్పిరెంట్స్, బానిస వంశం అనేటువంటిది అని చెప్పండి సార్. బానిస వంశం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు బానిస వంశం. ఇంకా నాన్న సెకండ్ వన్ ఏంటి సార్ అంటే ఖిల్జీ వంశం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. ఖిల్జీ వంశం అనేటువంటిది అని చెప్పేసేయండి. తుగ్లక్ వంశం అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. తుగ్లక్ వంశం, తుగ్లక్ వంశం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. సయ్యదులు అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారు సార్. సయ్యదులు. లాస్ట్ వన్ ఎవరు సార్ అంటే లోడీ వంశం అనేటువంటి పేరుతో పిలుస్తారని చెప్పేసేయండి సార్. లోడీ వంశం. ఓకేనా? ఇది మాత్రం మనం 100% గుర్తించేటువంటి ప్రయత్నం చేద్దాం. బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడీ వంశం అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. ఆ బానిస వంశం అనగానే దయచేసి మీరు చెప్పండి సార్. ఏడి 1206 to 1206 నుంచి 1290 వరకు పాలిస్తారు సార్. 1290 నుంచి మొదలు పెడితే 1320 వరకు పరిపాలిస్తారు. 1320 నుంచి మొదలు పెడితే 1414, 1414 నుంచి 1451, 1451 నుంచి మొదలు పెడితే 1526 ఇట్లా పరిపాలిస్తారు సార్. దయచేసి మీ క్రోనాలజికల్ ఆర్డర్ కూడా ఇచ్చాను ఇక్కడ. ఎందుకంటే మనం ఇది ఒక్కటే తీసుకున్నాం. ఆప్షన్ క్వశ్చన్ వాళ్ళు ఇచ్చింది ఒకటే ఇచ్చాడు. బట్ మనం క్రోనాలజికల్ ఆర్డర్ కూడా తీసుకున్నాం. కాల నిర్ణయ శాస్త్రాన్ని కూడా మనం తీసుకున్నాం సార్. ఢిల్లీ సుల్తానతులు వాళ్ళు పాలించినటువంటి పీరియడ్ 1206 నుంచి 1526 వరకల్లా మన భారతదేశాన్ని ఢిల్లీని కేంద్రంగా చేసుకొని అటు లాహోర్ నుంచి వెళ్ళి ఢిల్లీ ప్రాంతం నుంచి వెళ్ళి ఆగ్రాలో నుంచి వెళ్ళి కూడా వాళ్ళు చక్కని పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేస్తారు సార్. వాళ్ళ రాజధానిలో మొట్టమొదటి రాజధాని ఢిల్లీ సుల్తాన్ల కాలంలో లాహోర్ అని చెప్పండి. మెయిన్ క్యాపిటల్ సిటీ లాహోర్ తర్వాత ఢిల్లీ తీసుకున్నారు సార్. ఢిల్లీకి మార్చింది ఎవరు సార్ అంటే ఇల్టుట్మిష్ అని చెప్పేసేయండి. మళ్ళీ ఢిల్లీ నుంచి ఆగ్రాకు మార్చింది ఎవరు సార్ అంటే సికిందర్ లోడి అనేటువంటి వాడిని మీరు చెప్పండి సార్. సికిందర్ లోడి. ఓకేనా? నా 11th క్వశ్చన్ ఆన్సర్ విల్ బి గోస్ టు సెకండ్ ఆప్షన్. ఖచ్చితంగా అది గుర్తుంచుకున్నాను. నెక్స్ట్ వన్, హూ ఈస్ ద ఫస్ట్ ఢిల్లీ సుల్తాన్ రూల్డ్ విత్ పర్మిషన్స్ ఆఫ్ ఖలీఫాస్ ఇన్ ఫాలోయింగ్. కింద ఇవ్వబడినటువంటి ఢిల్లీ సుల్తాన్లలో ఖలీఫాల అనుమతితో పాలించిన మొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరని అడుగుతున్నాడు సార్. ఓకేనా? ఖలీఫాల అనుమతితో పాలించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు సార్ అంటే మరి ఆన్సర్ విల్ బి గోస్ టు ఫస్ట్ వన్ ఆప్షన్ చూద్దాం సార్. కుతుబుద్దీన్ ఐబక్, నో. బాల్బనా, నో. ఇల్టుట్మిష్, ఎస్. 100% ఆన్సర్ గోస్ టు ఇల్తుత్మిష్ అనేటువంటి వాడిని చెప్పేసింది. ఆన్సర్ దేనికి సంబంధించిస్తారంటే ఇల్తుత్మిష్ అనేటువంటి వానికి సంబంధిస్తారు సార్. మరి ఖలీఫాల అనుమతితో పాలించినటువంటి వ్యక్తిగా ఇల్తుత్మిష్కు తనకు తానే ఖలీఫాగా తనకు తానే సుల్తాన్గా ప్రకటించుకున్నటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే ఆయన మన యొక్క ముబారక్ ఖిల్జీ అనేటువంటి వాడని చెప్పేసేయండి సార్. ఓకేనా? తనకు తానే ఖలీఫా అనుమతితో పాలిస్తున్నట్లుగా ప్రకటించుకున్నటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే ముబారక్ ఖిల్జీ. మొట్టమొదటిసారిగా మాత్రం ఖలీఫాల అనుమతితో పాలించినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే ఇల్టుట్మిష్ అనేటువంటి వాడిని మీరు ఆన్సర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఓకేనా? ఇల్టుట్మిష్ సమాధుల పితామహుడు అంటారు సార్ అతన్ని. అది మీద ఆయనకు సంబంధించి చదువుకోండి ఒకసారి. రైట్. 13th క్వశ్చన్, ఇన్ ద పీరియడ్ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్ కామ్స్ ఈజ్ రిలేటెడ్ టు. కామ్స్ చూడండి నాన్న, ఢిల్లీ సుల్తాన్ల కాలం నాటి కామ్స్ అనగా దేనికి సంబంధించిందని అడుగుతున్నాడు సార్. కామ్స్ అనేటువంటి దేనికి సంబంధించింది సార్ అంటే ఒకటి చూడండి నాన్న, ఇక్కడ ఇరిగేషన్ సిస్టమ్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. నీటిపారుదల పైన కేటాయించినటువంటిది అని చెప్పేసాడు సార్. రెండవది దాన ధర్మాల కోసమే అని చెప్తున్నాడు. మూడవది హిందువుల పైన వసూలు చేసేటువంటిది. నాలుగవది ఏంటంటే యుద్ధ పన్ను. ఇప్పుడు మాత్రం ఆన్సర్ మాత్రం మనం 100% ఏంటి సార్ అంటే కామ్స్ అంటే యుద్ధ పన్ను అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. వార్ ట్యాక్స్ అనేటువంటి అని చెప్పేసేయండి సార్. వార్ ట్యాక్స్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఓకేనా?
ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కామ్స్ అంటే ఏంటి సార్ అంటే యుద్ధ దోపిడీ పన్ను అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. నీటిపారుదల పైన వసూలు చేసే ట్యాక్స్ అని ఏమంటారంటే శ్రబ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు, దయచేసి గుర్తుంచుకోండి. దాన ధర్మాల కోసమే కేటాయించినటువంటి ట్యాక్స్ అని ఏమంటారంటే జకాత్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు, జకాత్. మరి హిందూ రైతుల పైన వసూలు చేసే ట్యాక్స్ అని ఏమంటారంటే ఖరాజ్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఇవి 100% చెప్పేసేయండి, ఓకేనా? ఖరాజ్, శ్రబ్, జకాత్, కామ్స్ అనేటువంటి 100% ఆన్సర్ మాత్రం ఏంటి సార్ అంటే కామ్స్ అంటే అర్థం ఏంటంటే యుద్ధ దోపిడీ పన్ను అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అని చెప్పేసాడు సార్. యుద్ధ దోపిడీ పన్ను అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు, రైట్. 14th ఆన్సర్, హూ ఈస్ ద ఫస్ట్ మొరాకో ట్రావెలర్ విజిట్ టు ఇండియా? భారతదేశాన్ని సందర్శించిన తొలి మొరాకో యాత్రికుడు ఎవరు? ఏమంటున్నాడంటే ఆప్షన్ 1లో అల్బెరూన్ అంటున్నాడు, ఆప్షన్ 2లో ఇబన్ బటూటా, ఆప్షన్ 3లో మొరాకో మన యొక్క ఎవరైనా మార్కో పోలో, ఆప్షన్ 4లో అమీర్ ఖుస్రో. ఓకే, చూడండి నాన్న ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, అల్బెరూన్ అనేటువంటి వాడు ఆన్సర్ అయితే కాదు సార్. మనకు ఆన్సర్ 100% ఎవరు సార్ అంటే ఆ మొరాకో పిల్గ్రిమ్ ఎవరు సార్ అంటే ఇబన్ బటూటా అనేటువంటి వాడిని మనం తీసుకోవచ్చు. భారతదేశానికి 14వ శతాబ్దంలో సందర్శిస్తాడు సార్. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆస్థానాన్ని సందర్శించినటువంటి వ్యక్తి ఆయన. మహమ్మద్ బిన్ తుగ్లక్ భారతదేశానికి వచ్చిన తొలి ఎవరిక్కడ ఆఫ్రికా ఖండవాసి అని కూడా చెప్పేసాడు. ఆఫ్రికా ఖండవాసి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఇబన్ బటూటా అనేటువంటి వాడు ఆయన మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆస్థానాన్ని సందర్శిస్తాడు సార్. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆస్థానంలో ప్రధాన కాజీగా నియమించబడతాడని చెప్పేసాడు. ప్రధాన కాజీ అంటే ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడతాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పేసాడు సార్. 14వ శతాబ్దంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ అంటే భారతదేశాన్ని సందర్శిస్తాడు. ఆయన రాసినటువంటి ఆయన చైనా దేశానికి రాయబారిగా వెళ్తాడు బిడ్డ. చైనా దేశానికి రాయబారిగా వెళ్తాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పేసేయండి. విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన తొలి విదేశీ యాత్రికుడు కూడా ఎవరు సార్ అంటే ఆయనే మన యొక్క ఇబన్ బటూటా అనేటువంటి వాడు అని చెప్పండి సార్. ఆ ఇబన్ బటూటా అనేటువంటి వాడు రచించిన ప్రముఖ గ్రంథాలు ఏంటివంటే నాన్న ఆయన కితాబుల్ రెహలా అనేటువంటి గ్రంథం రాస్తాడబ్బా. కితాబులు రెహలా అనేటువంటిది సఫర్నామా అనేటువంటి గ్రంథం రాస్తాడని చెప్పేసాడు సార్. కితాబుల్ రెహలా మరియు సఫర్నామా ద 2 వాల్యూమ్స్ ఆర్ పెన్నుడ్ బై ఎవరు సార్ అంటే ఆయనే మన యొక్క ఇబన్ బటూటా అనేటువంటి వాడు సార్. మార్కో పోలో అంటే రాణి రుద్రమాదేవి కాలాన్ని సందర్శిస్తాడు. అమీర్ ఖుస్రో అంటే వాళ్ళ యాన్సిస్టర్స్ ఆర్ బిలాంగ్స్ టు పర్షియా, బట్ ఈ బిలాంగ్స్ టు మన యొక్క నార్త్ ఇండియా ఉత్తరప్రదేశ్లో జన్మిస్తాడు సార్ అమీర్ ఖుస్రో అనేటువంటి వాడు. అమీర్ ఖుస్రో అనే ఇండియన్ ప్యారెట్ అంటారు సార్. తోతి ఆఫ్ ఇండియా అనేటువంటి పేరుతో పిలుస్తారు. తబలా, సితార్ అనేటువంటి సంగీత పరికరాలను ప్రవేశపెట్టాడు సార్. సనం, సారంగి అండ్ ఆల్సో ఇవన్నీ కూడా రాగాలకు సంబంధించినటువంటి క్రియేటర్ ఎవరు సార్ అంటే అమీర్ ఖుస్రో. అల్బెరూన్ ఏంటి సార్ అంటే గజనీ మహమ్మద్ ఆస్థానాన్ని పండితుడుగా ప్రస్తావిస్తాడు అల్బెరూన్ అనేటువంటి వాడు. ఈ అల్బెరూన్ రచించిన గ్రంథం ఏంటంటే కితాబుల్ హింద్ అనేటువంటి గ్రంథం రాస్తాడు సార్. కితాబుల్ హింద్ అని చెప్పండి, కితాబుల్ హింద్ అనేటువంటిది. ఈ గ్రంథము మన భారతదేశ సామాజిక దురాచారాలపైన రాసింది సార్. మన భారతదేశం యొక్క ఎన్నో రకాలైనటువంటి వ్యత్యాసాలపైన, హిందూ సమాజంలో ఉన్నటువంటి అనేక అసమానతలపై రాసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే ఆయనే మన అల్బెరూన్ అని చెప్పండి సార్. ఓకే డియర్ ఆస్పిరెంట్స్, జరీబ్ అనగానే ఏమని అడుగుతున్నాడు సార్? జరీబ్. ద వర్డ్ జరీబ్ మీన్స్ ఏంటి సార్ అంటే దిస్ ద నేమ్ ఆఫ్ ద వీల్, దిస్ ద మెజర్మెంట్ అని చెప్పేసాడు సార్. మెజరింగ్ అని చెప్పండి సార్. మెజరింగ్ అంటే భూమిని కొలిచే పరికరాన్ని ఏమంటారు? జరీబ్ అంటారు. దీన్ని అక్బర్ చక్రవర్తి పాలనా కాలంలో ఉపయోగిస్తాడని చెప్పండి. జరీబ్ అనేటువంటిది ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ఎవరు సార్ అంటే అక్బర్ అనేటువంటి వాడు అని చెప్పేసాడు సార్. అక్బర్ అనేటువంటిది ఆ యొక్క భూమిని కొలిచేటువంటి పరికరాన్ని ఏమంటారంటే జరీబ్ అనేటువంటి పేరుతో ప్రస్తావిస్తారు. అది 100% ఆస్పిరెంట్స్ తెలిసే ఉంటుంది. ఓకే, which Vijayanagara empire granted Madras to English merchant Francis Day in BC 1639 అని చెప్పండి సార్. మద్రాసి అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. నో ప్రాబ్లం.
1639వ సంవత్సరంలో ఆంగ్ల వర్తకుడైన ఫ్రాన్సిస్ డ్రేక్ మద్రాసును మంజూరు చేసిన విజయనగర చక్రవర్తి పోరాడుతున్నాడు ఆయన. థర్డ్ వెంకటపతి రాయలు, సదాశివరాయలు, శ్రీకృష్ణదేవరాయలు, సెకండ్ వెంకటపతి రాయలు. ఆన్సర్ గోస్ టు థర్డ్ వెంకటపతి రాయలు అని చెప్పేసేయండి సార్. మనకందరు తెలిసిన 1639వ సంవత్సరంలో ఫ్రాన్సిస్ డే అనేటువంటి ఒక ఆంగ్ల వర్తకుడు ఏం చేసాడు సార్ అంటే మద్రాసు ప్రాంతం కావాలని ఏం చేశాడంటే ఆ యొక్క ఫస్ట్ వస్తే మూడో వెంకటపతి రాయలను అడిగితే ఆయన ఫస్ట్ యాక్సెప్ట్ చేయడు. కానీ తన ఆస్థాన ఉద్యోగస్తులైనటువంటి దామెర్ల సోదరుల యొక్క అనుమతితోటి ఏం చేశారు సార్ అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా గుర్తుంచుకున్నాను, దామెర్ల సోదరుల యొక్క అనుమతితోటి వాళ్ళ యొక్క మధ్యవర్తిత్వంతో మద్రాసు ప్రాంతాన్ని ఫ్రాన్సిస్ డేకి ఇప్పిస్తే ఆ మద్రాసులో ఫ్రాన్సిస్ డే కట్టించినటువంటిది ఏంటంటే సెయింట్ జార్జ్ ఫోర్ట్ కన్స్ట్రక్టెడ్ బై ఫ్రాన్సిస్ డే అని చెప్పేసాడు సార్. ఓకేనా? ఆప్షన్ మాత్రం ఆన్సర్ గోస్ టు ఫస్ట్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ఖచ్చితంగా గుర్తుంచేటువంటి ప్రయత్నం చేద్దాం సార్. మూడవ వెంకటపతి రాయలు అనేటువంటిది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఓకే, రైట్. 17th question, dear students. Which is the French traveler mentioned the death sentence Mughal Empire Dara Shikoh? It means మొఘల్ చక్రవర్తి దారా షుకో యొక్క మరణదండన గురించి పేర్కొన్న ఫ్రెంచ్ యాత్రికుడు ఎవరిని అడుగుతున్నాడు సార్. ఔరంగజేబు ఏం చేశాడంటే తన యొక్క అన్న అయినటువంటి దారా షుకోను ఉరిదిస్తుంటే ఆ ఉరిని కళ్ళారా చూసి ఆ జనము ఎక్కి ఏడుస్తున్నట్లుగా ఇత్యాది విషయాలపైన రాసినటువంటి వ్యక్తితో నడుతున్నాడు సార్. ఆన్సర్ కంపల్సరీ చెప్పేసేయండి. బెర్నియర్ అనేటువంటి వాడు సార్. ఈ బెర్నియర్ ఏ దేశస్తుడు సార్ అంటే ఫ్రెంచ్ దేశస్తుడు. టావెర్నియర్ కూడా ఎవరు సార్ అంటే మన యొక్క ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి వాడు. రూసో అనేటువంటి వాడు ఎవరు సార్ అంటే ఆయన కూడా ఫ్రాన్స్ దేశం సార్. నికోలాయ్ మనుస్కే అనేటువంటి వాడు ఎవరు సార్ అంటే రష్యన్ పిల్గ్రిమ్ అనేటువంటి వాళ్ళు అని చెప్పండి నాన్న. ఆన్సర్ మాత్రం 100% గోస్ టు బెర్నియర్ అనేటువంటి వాడిని మనం తీసుకోండి సార్. ఓకేనా? రాజ్యాకాంక్షల్లో తన సోదరులను ఏం చేశాడంటే ఒక్కొక్కరిని ఓడిస్తూ ముఖ్యంగా దారా షుకో అనేటువంటి వాడిని ఉరిదీయడం అనేటువంటి జరిగింది నాన్న. ఆ విరుని గురించి రాసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే ఆయనే మన యొక్క దారా షుకో, మన బెర్నియర్ అనేటువంటి వాడిని చెప్పేసేయండి. ఓకే, 18th ఇన్ విచ్ మొఘల్ ఎంపైర్ పీరియడ్ ఇరానీస్, తురానీస్, హిందుస్థానీస్ ఈజ్ డివిజన్స్ ఆర్ ఫార్మ్డ్ సార్ అంటే నేమ్ గోస్ టు మిస్టర్ జహందర్ షా అనేటువంటి వాళ్ళు అని చెప్పేసేయండి సార్. ఆన్సర్ జహందర్ షా. ఫస్ట్ బహదూర్ షా పీరియడ్ అయితే కాదు, మహమ్మద్ షా అంటే అతని కాదు, అక్బర్ టూ కాదు సార్. జహందర్ షా పీరియడ్లో ఏం జరిగిందంటే ఇరానీలు అనేటువంటి భావన వచ్చేసింది సార్. తురానీలు అనేటువంటి భావన వచ్చేసింది. అబ్బా తురానీలు, హిందుస్థానీయులు అనేటువంటిది అని చెప్పేసి హిందుస్థానీయులు అనేటువంటి ఒక భావన ఉదయించింది మన యొక్క భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యంలో అనేటువంటి అని చెప్పేసేయండి. జహందర్ షా అనేటువంటి వాడని చెప్పండి. ఓకేనా? జహందర్ షా పాలనా కాలంలో జరిగినటువంటి ప్రత్యేకత అనేటువంటి అని చెప్పేసేయండి సార్. 19th question, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఖేడా ఫార్మర్స్ సత్యాగ్రహ బై మహాత్మా గాంధీ అని చెప్పేసాడు సార్. మహాత్మా గాంధీ ఖేడా రైతుల తరపున సత్యాగ్రహం చేయడానికి గల కారణం ఏమిటి అనేటువంటి దాంతో క్వశ్చన్ అడిగింది సార్. మహాత్మా గాంధీ ఖేడా రైతుల తరపున సత్యాగ్రహం చేయడానికి గల కారణం ఏమిటి సార్ అంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే ల్యాండ్ రెవెన్యూ ఫ్రమ్ పీపుల్స్ డిస్పైట్ డ్రాట్ కలెక్షన్ కెనాట్ బి స్టాప్డ్. కరువు ఉన్నప్పటికీ కూడా ప్రజల వద్ద నుంచి భూసేకరణ నిలిపివేయడం లేదు. ఇది మెయిన్ కాన్సెప్ట్, దయచేసి గుర్తుంచుకోండి సార్. రెండోది ఏమంటున్నాడు అంటే మహాత్మా గాంధీ ఖేడా రైతుల ఉద్యమం తరపున సత్యాగ్రహం చేయడానికి గల కారణం ఏంటి? దానికి రెండో ఆప్షన్లో గుజరాత్ రాష్ట్రంలో బ్రిటిష్ వాళ్ళు భూస్వామ్య విధానాన్ని పాటించడం అంటే 100% ఆప్షన్ విల్ బి గోస్ టు ఎయిట్ సార్ అంటే ఒకటి మాత్రమే ఆప్షన్ వస్తుంది సార్. ఓన్లీ వన్ ఆన్సర్, సెకండ్ది కాదు బిడ్డ. ఇక్కడ దయచేసి గుర్తుంచుకోండి. ఖేడా ఫార్మర్స్ యాజిటేషన్ వీ నో వెరీ వెల్ సార్. ఖేడా రైతుల పోరాటం అనేటువంటిది కరువు ఉన్నప్పటికీ కూడా ప్రజల వద్ద నుంచి శిశు వసూలు చేయడం అనేటువంటిది అది తట్టుకోలేటువంటి ప్రజలు తిరుగుబాటు చేస్తుంటారు. దానికి సపోర్ట్గా మహాత్మా గాంధీ కూడా నిలిచింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనం గుర్తుంచుకుందాం సార్. ఓకేనా? రైట్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఖిలాఫత్ మూమెంట్ ఇన్ ఇండియా? భారతదేశంలో ఖిలాఫత్ ఉద్యమం యొక్క ప్రత్యేకత ఏమిటి అనేటువంటి దానితో అడిగింది సార్. ఫర్ ద యూనిటీ ఇన్ సోషల్ అండ్ రిలీజియస్ ఫీల్డ్ ఇన్ ఇండియా
భారతదేశంలో సాంఘిక మత రంగాలలో ఐకమత్యం కోసం అనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పేసేయండి సార్. భారతదేశంలో సాంఘిక మత రంగాలలో ఐకమత్యం కోసమే అంటున్నాడు సార్. సెకండ్ వన్, స్వాతంత్రోద్యమంలో సిక్కులు ముస్లింలను ఉసిగొల్పటం అనేటువంటి సార్. థర్డ్ వన్, ఖలీఫా పదవిని పునరుద్ధరించటందుకై హిందూ ముస్లింలు కలిసి చేసిన పోరాటం అంటారు సార్. ఖలీఫా పదవికి వచ్చిన ఉద్యమమే, ఆ యొక్క ఖలీఫా పదవికి వచ్చిన ఉద్యమమే ఖిలాఫత్ ఉద్యమం అనేటువంటి సార్. 100% గోస్ టు ఆన్సర్ మాత్రం ఏంటి సార్ అంటే హిందూ ముస్లింలు కలిసి చేసినటువంటి పోరాటం సార్. ఖలీఫా పదవిని పునరుద్ధరించాలని చెప్పేసి భారతీయ ముస్లింలు హిందువులు కలిసి చేసినటువంటి పోరాటం ఏంటి సార్ అంటే ఖిలాఫత్ పోరాటం అనేటువంటి పేరుతో సార్ ఆస్పిరెంట్స్ ఖిలాఫత్ అని చెప్పేసేయండి, ఖిలాఫత్. ఓకే, ఫైండ్ ద కరెక్ట్ సెంటెన్స్ అబౌట్ నాన్ కోఆపరేషన్ మూమెంట్. మనకందరూ తెలిసిన సహాయ నిరాకరణ అనగానే 1920-22 అని చెప్పేసేయండి. ఈ సహాయ నిరాకరణ అనే ఉద్యమానికి గల మరొక పేరు ఏం పిలుస్తారంటే స్వరాజ్ మూమెంట్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఫస్ట్ మూమెంట్ హెల్డ్ ఆల్ ఓవర్ ఇండియా, దేశవ్యాప్తంగా జరిగిన తొలి ఉద్యమం. ఎస్, ఇట్స్ 100% కరెక్ట్. దీనిని నాగపూర్ కాంగ్రెస్ సమావేశంలో తీర్మానించారు. ఇట్స్ ఆల్సో కరెక్ట్. సి విజయరాఘవాచారి నేతృత్వంలో ఇట్ వాజ్ అమెండెడ్ బై ఎవరు సార్ అంటే కాంగ్రెస్ లీడర్స్ లైక్ గాంధీజీ అండ్ ఆల్సో స్టాల్వర్ట్ విజయరాఘవాచారి. ఈ గాంధీజీ అరెస్టెడ్. ఈ ఉద్యమంలో ప్రత్యేకత, ఉద్యమంలో గాంధీజీ అరెస్ట్ అయ్యి ఈ కేసును విచారించినటువంటి వ్యక్తి ఎవరంటే సిఎన్ బ్రూమ్స్ఫీల్డ్. ఇట్స్ ఆల్సో కరెక్ట్. మరి 3 కరెక్ట్ అయినప్పుడు 4వ ఆప్షన్ ఏమున్నది సార్? ఆల్ ఆఫ్ దీస్ అబోవ్ అంటే పైవన్నీ సరైనంటే ఆన్సర్ విల్ బి 100% గోస్ టు 4th ఆప్షన్ అని చెప్పేసేయండి సార్. ఎందుకంటే దేశవ్యాప్తంగా జరిగిన గాంధీజీ సారథ్యంలో జరిగిన మొట్టమొదటి పోరాటం ఏంటి సార్ అంటే నాన్ కోఆపరేషన్ అని చెప్పేసేయండి సార్. దీన్ని నాగపూర్ కాంగ్రెస్ సమావేశంలో తీర్మానించారని చెప్పండి సార్. సిఎన్ బ్రూమ్ఫీల్డ్ అనేటువంటి వాడు ఈ యొక్క ఉద్యమానికి మన యొక్క ఉద్యమానికి సంబంధించి గాంధీజీని విచారించండి సార్. ఆయన గాంధీజీ కేసులో అరెస్ట్ అయితే ఈ కేసును వాదించినటువంటి వ్యక్తిగా అతనికి పేరు ఉందని చెప్పేసేయండి బా. డియర్ స్టూడెంట్స్, చౌరీ చౌరా ఇన్సిడెంట్ హెల్డ్ ఇన్ ఏ సంవత్సరంలో చౌరీ చౌరా అనేటువంటి సంఘటన జరిగిందని అడుగుతున్నాడు సార్. ఇక్కడ మీకు ఆప్షన్ దగ్గరగా ఇచ్చారు వాళ్ళు. 1922 ఫిబ్రవరి 6, 1922 ఫిబ్రవరి 4, 1922 ఫిబ్రవరి 5, 1922 ఫిబ్రవరి 3. Which are the correct answer? Tell me, sir. 100% answer will be goes to third option, 1922 ఫిబ్రవరి 5 అని చెప్పేసేయండి సార్. ఇంత గొప్పగా జరుగుతున్న అంటే ఇక్కడ చౌరీ చౌరా ఇన్సిడెంట్ ఇంత గొప్పగా జరుగుతున్నటువంటి ఉద్యమం ఏ సంఘటనతోటి నిలుపుదల చేయబడ్డా సార్ అంటే చౌరీ చౌరా. ఇట్స్ లొకేటెడ్ ఉత్తరప్రదేశ్ స్టేట్, గోరఖ్పూర్ డిస్ట్రిక్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. గోరఖ్పూర్ డిస్ట్రిక్ట్ అని చెప్పేసేయండి, గోరఖ్పూర్ డిస్ట్రిక్ట్. ఓకే, చౌరీ చౌరా ఈ సంఘటనతోటి 1922వ సంవత్సరంలో ఆ యొక్క మనోడు ఏం చేసిండు సార్ అంటే ఫిబ్రవరి 12న ఏం చేసిండు సార్ అంటే చౌరీ చౌరా సంఘటనతోటి దేశవ్యాప్తంగా నేను చేసినటువంటి ప్రజా ఆమోద ఉద్యమంలో హింసకు తావిచ్చిందని చెప్పేసి, హింసకు తావిచ్చిన ఉద్యమం నాకు వద్దు అని చెప్పేసి మహాత్మా గాంధీ సడన్లీ స్టాప్డ్ నాన్ కోఆపరేషన్ అని చెప్పాడు సార్. ఏ సంఘటనతోటి ఏ ఉద్యమంతోటి ఏ సంఘటనతోటి యొక్క పోరాటం ఆగిపోయింది సార్ అంటే చౌరీ చౌరా. 23 మంది పోలీసు వాళ్ళను సజీవదానం చేసిన మన యొక్క ఉద్యమ నేతలు అనేటువంటి వాళ్ళని చెప్పండి. దిస్ ఇన్సిడెంట్ హెల్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ స్టేట్, గోరఖ్పూర్ డిస్ట్రిక్ట్ అని చెప్పండి సార్. అమాంగ్ దిస్ ఇన్సిడెంట్ 23 members of the polices was flamed by agitators. Due to this incident, non-cooperation movement stopped by Mahatma Gandhi అనేటువంటి చెప్పండి సార్. Who is the Governor General in the period of Indian National Congress establishment? భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన కాలం నాటి గవర్నర్ జనరల్ ఎవరు అనేటువంటి దానితో అడుగుతున్నారు. మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనగానే 1885 అని చెప్పేసండి. 1885వ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన జరిగింది అనేటువంటి సార్. ఇట్ వాజ్ ఫౌండెడ్ ఇన్ INC బై ఏవో హ్యూమ్ అనేటువంటి వాడు అన్న సంగతిని చెప్పేసేయండి.
ఎలన్ ఆక్టేవియన్ హ్యూమ్ అనేటువంటి వాడిని చెప్పండి. ఏవో అంటే అర్థం ఏంటి సార్ అంటే అలన్ ఆక్టేవియన్ హ్యూమ్ అనేటువంటి వాడిని చెప్పేసేయండి సార్. అలన్ ఆక్టేవియన్ హ్యూమ్ అనేటువంటి వాడు ఏవో హ్యూమ్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. ఖచ్చితంగా చెప్పేసేయండి. ఇక మనకి ఇక్కడ మరి ఆనాటి గవర్నర్ జనరల్ ఎవరు సార్? 85లో ఇగో ఈయన ఉంటాడు సార్ 100% చెప్పేసేయండి. లార్డ్ ఇర్విన్ కాదు, లార్డ్ కానింగ్ కాదు, లార్డ్ కర్జన్ కాదు, లార్డ్ డఫ్రిన్ అనేటువంటి వాడు అని చెప్పండి సార్. ఈ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 1885 ఐఎన్సి ద గవర్నర్ జనరల్ ఇండియా నేమ్ గోస్ టు మిస్టర్ లార్డ్ డఫ్రిన్ అనేటువంటి వాడిని మనం ఆన్సర్ ఖచ్చితంగా తీసుకుందాం సార్. ఆనాటి గవర్నర్ జనరల్గా ఎవరున్నారు సార్ అంటే లార్డ్ డఫ్రిన్ అనేటువంటి వాడిని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు సార్. ఓకే, అరేంజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్, వరుస క్రమమును పేర్చండి. ఏమంటున్నా ఆయన? ఇర్విన్ వడంబడిక అంటున్నాడు సార్. ఇర్విన్ వడంబడిక అనగా 1931 సార్. పూనా ప్యాక్ట్ అనగానే 1932 అని చెప్పేసేయండి సార్. కమ్యూనల్ అవార్డు అనగానే 1932 ఆగస్టు 16th అని చెప్పేసేయండి సార్. ఓకేనా? ఇది సెప్టెంబర్ 24th అని చెప్పేసేయండి సార్. ఇది మార్చి 5th అనేటువంటిది అని చెప్పేసేయండి సార్. మార్చి 5th అనేటువంటిది అని చెప్పేసేయండి సార్. సోషలిస్ట్ పార్టీ ఎప్పుడు సార్ అంటే 1934 సార్. ఇక మీరు ఆన్సర్ ఇప్పుడు చెప్పుకోవచ్చు నాన్న. ఇది ఆన్సర్ ఒక్కడి కింద తీసుకోవచ్చు, దీన్ని 2 కింద తీసుకోవచ్చు, దీన్ని 3 కింద తీసుకోవచ్చు, దీన్ని 4 కింద తీసుకోవచ్చు. ఇట్ మీన్స్ ACBD అని చెప్పేసేయండి సార్. ACBD అంటే ఇది ఆన్సర్ మనం ఖచ్చితంగా తీసుకోవచ్చు. వెరీ సింపుల్గా ఉన్నది అక్కడ. ఓకేనా? మరి ఏం చెప్తున్నది ఇక్కడ? ఆ ఇయర్లను ఒకసారి గుర్తుపెట్టుకుంటే మనం ఇక్కడ ఆన్సర్ చేసుకోవచ్చు బిడ్డ. ఇగో చూడండి ఇక్కడ ఇర్విన్ వడంబడిక, పూనా ప్యాక్ట్, కమ్యూనల్ అవార్డ్, సోషలిస్ట్ పార్టీ, గాంధీజీ, ఇండిఫరెంట్ యాంగర్ స్ట్రైక్, ఇట్లా మనకు అడుగుతూ ఉంటాడు కాబట్టి వాటిని ఒకసారి మనం గుర్తుంచుకునే ప్రయత్నం చేద్దాం సార్. రైట్ డియర్ aspirants, 25th question. In the time of freedom struggle, match the movement and its years. భారత స్వాతంత్రోద్యమ సమయంలో జరిగిన ఘట్టాలను వాటి సంవత్సరాలను జతపరచండి అనేటువంటి దానితో అడుగుతూ ఉన్నాడు సార్. ఇది ఒకసారి మనం ఇక్కడ గుర్తించేటువంటి ప్రయత్నం చేద్దాం సార్. స్వాతంత్రోద్యమ సమయంలో జరిగిన ఘట్టాలు వాటి సంవత్సరాలు అనేటువంటిది ఎట్లా ఉన్నాయో చూద్దాం సార్. ఇక్కడ బార్డోలి అనగానే ఇది 1928, మీకు అందరి బహుశా ఐడియానే ఉంటుండొచ్చు. బార్డోలి మూమెంట్, ఇట్ వాజ్ లీడ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్. వీ నో వెరీ వెల్. బార్డోలి ఉద్యమ వీరుడు అంటారు అతన్ని. బార్డోలి హార్టో కమిటీ, హార్టో అనగానే మనకి ఏం చెప్పొచ్చు సార్ అంటే హార్టో అనగానే ఇది విద్యాపరమైనటువంటి సంస్కరణకు సంబంధించింది అనేటువంటిది అని చెప్తుంటారు సార్. బట్లర్ అనగానే మనం దయచేసి గుర్తుంచుకోండి, ఇది 1940s అని చెప్తుంటారు ఇక్కడ. ఓకేనా? బట్లర్ మాత్రం ఏంటి సార్ అంటే బార్డోలి A3 అనేటువంటిది వచ్చింది సార్. ఇక్కడ A3 అనేటువంటిది అని చెప్పేసేయండి. D2 అనేటువంటిది అని చెప్పేసేయండి. D2 అనేటువంటిది A3 అనేటువంటిది, D2 అనేటువంటిది. ఆప్షన్ విల్ బి గోస్ టు ఏంటి సార్ అంటే B4 అనేటువంటి దాన్ని ఖచ్చితంగా తీసుకోండి సార్. హార్టో కమిటీ అనేటువంటిది 1928-29 అని చెప్పేసేయండి. C1 అనేటువంటి సార్ ఇక్కడ బట్లర్ కమిటీ అనేటువంటిది 1927. ఓకేనా? ఇవి ఖచ్చితంగా మనకు ఒక్క 2 తెలిసినా కూడా మనం ఆన్సర్ చేసుకోవచ్చు నాన్న. ఎందుకంటే దగ్గర ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఒక 2 కరెక్ట్గా మనం తెలిసినప్పుడు 100% మనం ఆన్సర్ తీసుకోవచ్చు. 100% టు దిస్ క్వశ్చన్ ఆన్సర్ విల్ బి గోస్ టు థర్డ్ అటెంప్ట్ అని చెప్పేసేయండి సార్. థర్డ్ వన్ A3 అని చెప్పేసేయండి సార్. B4 అనేటువంటిది అని చెప్పేసేయండి సార్. B4 అనేటువంటిది అని చెప్పండి సార్. అండ్ C1 అని చెప్పండి అబ్బా. బట్లర్ కమిటీ 1927. ఆగస్ట్ ఆఫర్స్ అనేటువంటి సార్ లార్డ్ లిన్లిత్గో ప్రకటించాడు 1940s అనేటువంటిది అని చెప్పుకోవచ్చు. 1940s. In Indian national movement, find the correct option about the slogan and its following movement. భారత జాతీయోద్యమంలో ఈ నినాదం ఏ ఉద్యమానికి సంబంధించింది అంటున్నాడు సార్. ది స్లోగన్ బిలాంగ్స్ టు విచ్ నేషనల్ మూమెంట్ అని అడుగుతున్నాడు సార్. నో టాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్, ఫ్రాన్స్ బార్డోలి మూమెంట్. నో అంటే ప్రాతినిధ్యం లేనిదే పన్నులు చెల్లించమనేటువంటి దాంతో అడుగుతున్నాడు సార్. నో టాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్, ఇది అమెరికా స్లోగన్ కేడా మూమెంట్లో అంటున్నాడు. నో. థర్డ్ వన్ ఆప్షన్ నో టాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్, అమెరికా చంపారన్ మూమెంట్. అబ్సల్యూట్లీ రాంగ్.
నో టాక్సేషన్ వితౌట్ రిప్రజెంటేషన్. ఇది వాస్తవంగా ప్రాతినిధ్యం లేదే పన్నును చెల్లించమనేటువంటి స్లోగన్ ఎక్కడి నుంచి తీసుకున్నారు సార్ అంటే మనోళ్ళు అమెరికా స్వాతంత్ర పోరాటం నుంచి తీసుకుంటారు సార్. ఇది మాత్రం వాస్తవం. మరి ఇలాంటి స్లోగన్ను భారతదేశంలో ఏ ఉద్యమంలో మనోళ్ళు అమలు పరిచారు సార్ అంటే ఇంప్లిమెంట్ చేశారంటే బార్డోలీ మూమెంట్ అనేటువంటి పేరుతో మాత్రం ఖచ్చితంగా చెప్పేసాడు సార్. బార్డోలీ మూమెంట్. ఓకే, ఆప్షన్ 100% గోస్ టు ఏంటి సార్ అంటే 24th అనేటువంటి పేరుతో మాత్రం చెప్పేసాడు సార్. 24th. ఓకే, who is the Andhra person participated in Dandi March movement? దండి ఉప సత్యాగ్రహంలో పాల్గొన్నటువంటి ఏకైక ఆంధ్రుడు ఎవరంటున్నాడు సార్. విచ్ పర్సన్ వాజ్ పార్టిసిపేటెడ్ ఇన్ దండి సత్యాగ్రహం ఫ్రమ్ ఆంధ్ర రీజన్ సార్ అంటే ఆంధ్ర ప్రాంతం నుంచి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరు సార్ అంటే ఎర్నేని సుబ్రహ్మణ్యం. 100% ఆప్షన్ గుర్తుంచుకోండి సార్. కొండా వెంకటప్పయ్య కూడా ఉంటారులే, కానీ గాంధీజీతో పాటు గుజరాత్లోని దండి ప్రాంతానికి చేరుకున్నటువంటి తెలుగువాడు ఎవరు సార్ అంటే ఎర్నేని సుబ్రహ్మణ్యం అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. ఓకేనా, దర్శి చెంచయ్య అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. దర్శి చెంచయ్య అనేటువంటి వాడు అని చెప్పేసేయండి. ఇక్కడ ఆప్షన్ మాత్రం 3rd వన్ ఎర్నేని సుబ్రహ్మణ్యం అనేటువంటి వాడిని 100% గుర్తుంచుకోండి సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గాంధీ మూమెంట్ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ టూర్ ఫ్రమ్ ఎల్బా టు ప్యారిస్ బై నేతాజీ సుభాష్ చంద్ర బోస్? నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క ఈ వ్యాఖ్యానమైనటువంటి ఎల్బా నుండి ప్యారిస్ యాత్ర వలె గాంధీ యొక్క ఏ ఉద్యమాన్ని పేర్కొన్నాడు సార్ అనేటువంటి దానితో ఇక్కడ మనం క్వశ్చన్ తీసుకుందాం నాన్న అన్నప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది క్విట్ ఇండియా మూమెంటా, ఇది దండి సత్యాగ్రహమా, అహ్మదాబాదా, ఏ ఉద్యమానికి సంబంధించి సార్ అంటే మహాత్మా గాంధీ సాల్ట్ సత్యాగ్రహ ఉద్యమాన్ని కంపేర్ చేస్తాడు సార్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఇగో ఎల్వా నుండి ప్యారిస్ యాత్ర వల్లే ఉన్నది ముసోలిని నేతృత్వంలో అని చెప్పేసి గాంధీ యొక్క ఉద్యమాన్ని ఆ యొక్క ముసోలిని ఉద్యమంతో కంపేర్ చేసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనేటువంటి వాళ్ళు అని చెప్పేసాడు సార్. సులభ్ సమాచార్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ జర్నల్ సార్. సులభ్ సమాచార్ జర్నల్ ఇట్స్ బిలాంగ్స్ టు హూ రిలేటెడ్ టు సులభ్ సమాచార్ జర్నల్ అంటున్నాడు సార్. ఆ సులభ్ సమాచార్ పత్రికకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు సార్ అంటే దేవేంద్రనాథ్ ఠాగూరా, శివానంద శాస్త్రినా, ఆనందమోహన బోసా, కేశవ చంద్రసేన్ అంటే ఆన్సర్ 100% గోస్ టు ఏంటి సార్ అంటే కేశవ చంద్రసేన్. సులభ సమాచార్ అనేటువంటి పత్రిక తీస్తాడు సార్. ఇండియన్ మిర్రర్ అనేటువంటి పత్రిక కూడా తీస్తాడు సార్ ఈయన. ఇండియన్ మిర్రర్ అనేటువంటి పత్రిక అని చెప్పేసేయండి. ఇండియన్ మిర్రర్. భామాబోధిని అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. భామాబోధిని అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. భామాబోధిని. ఓకేనా, ఇండియన్ మిర్రర్ కావచ్చు, భామాబోధిని అనేటువంటిది కావచ్చు, సులభ సమాచార్ అనేటువంటిది కావచ్చు సార్. సులభ సమాచార్ ఆయన స్థాపించినటువంటి ఆర్గనైజేషన్ ఏంటి సార్ అంటే నవవిధాన్ పరిషత్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్. నవవిధాన్ పరిషత్ అని చెప్పేసేయండి. నవవిధాన్ పరిషత్ చాలా చాలా ఇంపార్టెంట్ సార్. నవవిధాన పరిషత్ అనేటువంటి సార్, నవవిధాన పరిషత్. అండ్ ఆల్సో సంగత సభ అనేటువంటి దాన్ని కూడా చేసిండు సార్. సంగత సభ అనేటువంటి దాన్ని చెప్పండి అబ్బా. సంగత సభ, నవవిధాన్ పరిషత్, సంఘ సభ, ద 2 ఆర్గనైజేషన్స్ ఆల్సో లాంచ్డ్ బై ఎవరు సార్ అంటే ఆయన ఎవరు సార్ అంటే మన యొక్క కేశవ చంద్రసేన్ అనేటువంటి పేరుతో చెప్పేసేయండి అబ్బా. కేశవ చంద్రసేన్ అనేటువంటి వాడు పత్రికలు తీశాడు, సమాజాలను కూడా స్థాపించాడు సార్. ఈ వాజ్ ఫాలోవర్ ఆఫ్ బ్రహ్మ సమాజ్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సార్. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. ఇన్ ఐఎన్సి మీటింగ్ విచ్ నేషనల్ లీడర్ సెడ్ పటాబిస్ ఫెయిల్యూర్ ఈజ్ మై ఫెయిల్యూర్? ఐఎన్సి సమావేశాల కాలంలో పటాబి ఓటమి నా ఓటమి అని పలికిన జాతీయ నాయకుడు ఎవరు సార్ అంటే 100% నాన్న. ఇక్కడ మీకు గమనించండి, 1939లో త్రిపుర కాంగ్రెస్ సమావేశం జరుగుతూ ఉన్నది సార్. ఈ త్రిపుర కాంగ్రెస్ సమావేశంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరియు భోగరాజు పట్టాభి సీతారామయ్య ఇద్దరు కూడా కాంటెస్ట్ చేశారు సార్. భోగరాజు పట్టాభి సీతారామయ్య ఎవరి ప్రతినిధి అంటే గాంధీజీ ప్రతినిధి అని చెప్పాడు. అయినా కూడా ఎన్నికల్లో భోగరాజు ఓటమి పాలైపోయాడు, నేతాజీ విజయం సాధించాడు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత భోగరాజు ఓడిపోయినటువంటి విషయాన్ని గమనించినటువంటి గాంధీజీ ఏమంటాడంటే పట్టాభి ఓటమి నా ఓటమి అనేటువంటిదిగా ప్రస్తావించాడు. ఓకే, గాంధీ సెడ్ పట్టాభిస్ ఫెయిల్యూర్
ఈజ్ మై ఫెయిల్యూర్ ఇట్ వాస్ స్టేటెడ్ బై ఎవరు సార్ అంటే గాంధీజీ. ఇది 100% గుర్తుంచుకున్నాను. గాంధీజీ ప్రతినిధులు ఎవరు కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్కు సహకరించలేదు కాబట్టి 1939లో త్రిపుర కాంగ్రెస్ సమావేశానికి, నేతాజీ త్రిపుర ఐఎన్సి సమావేశానికి మనోడు ఏం చేసిందంటే రాజీనామా చేయటం అనేటువంటి జరిగిందని చెప్పేసి సార్, రాజీనామా చేయటం అనేటువంటి జరిగింది. త్రిపుర కాంగ్రెస్ సమావేశానికి ఏం చేసిండంటే రాజీనామా చేయటం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత మనోడు ఫార్వర్డ్ బ్లాక్ స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొంటాడు సార్. పరాయి దేశం వండుకుంటా మాతృదేశ విమోచన కోసమై పోరాటం చేసినటువంటి గొప్ప స్వాతంత్ర పిపాస్ ఎవరు సార్ అంటే దేశ నాయక్, ఆయనే మన యొక్క నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఓకేనా? ఆయన ఇచ్చినటువంటి జై హింద్, చలో ఢిల్లీ, గివ్ మీ బ్లడ్ అండ్ ఐ గేవ్ నేషన్ ఫర్ అవర్ కంట్రీ, ద గ్రేట్ స్లోగన్స్ రైజ్డ్ బై ఎవరు సార్ అంటే ఆయనే మన యొక్క నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనేటువంటి వాళ్ళని చెప్పేసి సార్. ఓకేనా? దయచేసి ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకుందాం సార్ ఇక్కడ. ఓకే, పట్టాభి ఓటమి నా ఓటమి అనేటువంటి పేరుతో పిలిచారు సార్. దయచేసి ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. ఈ 30 క్వశ్చన్స్ను ఖచ్చితంగా మీకు ఇది ఉపయోగపడుతుంది. ఈ నాలెడ్జ్ అనేటువంటిది మనం కాంటెంపరీ ఇష్యూస్ను కూడా మనం గుర్తుపెట్టుకుంటూ చదువుకుంటూ పోతుంటే ఇండియన్ హిస్టరీని చదవడం చాలా సులభం. వాటిని గమనించుకుంటా మనం సబ్జెక్టును వేగవంతంగా ప్రిపరేషన్ చేయండి. రైట్.